హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియ అనే యోగా ట్రైనర్, మ్యాథ్ పిలేట్స్ ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్ అండ్ న్యూట్రిషన్. ఈరోజు మనం కంప్లీట్ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ చేస్తాము. కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఇది మ్యాథ్ పిలేట్స్లో మనం కంప్లీట్ మ్యాట్ మీద ఉండి మనం ఈ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మనం చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ బెల్లీ ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి మంచిగా మజిల్స్ అనేవి టైటన్ అవుతాయి అక్కడ. ఓకేనా? ఫస్ట్ ఏ ఎక్సర్సైజెస్ అన్నా స్టార్ట్ చేసేటప్పుడు సింపుల్ వార్మప్స్తో స్టార్ట్ చేసి తర్వాత మనం ఇంటెన్స్ వర్కౌట్స్కి వెళ్తాం. సో దట్ మన బోన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ జాయింట్స్ ఇలాంటివి పట్టేసుకోకుండా ఉంటాయి. రెడీ? స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ a simple neck rotation. Inhale at the center, exhale up. Inhale at the center, exhale down. Inhale at the center, exhale up. Inhale at the center, exhale down. Inhale at the center, exhale right. Inhale at the center, exhale left. Inhale at the center, exhale right. Inhale at the center, exhale left. ఇక్కడ మనం మళ్ళీ హ్యాండ్స్ అనేవి ఇంటర్లాక్ చేసేస్తాము. అప్ అండ్ డౌన్ చేస్తాం. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఓకే. ఇది మనము ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. సింపుల్ వార్మప్స్ కూడా ఒక 10 కౌంట్స్ చిన్నగా చేస్తూ వెళ్ళామంటే తర్వాత ఇంటెన్స్గా చేయొచ్చు. ఓకేనా? జస్ట్ ఓపెనింగ్స్ చేస్తాము. 2 పామ్స్ అనేది ఇలా క్లోజ్ ఇన్ ఆది ముద్ర అంటాం. ఇలా థంబ్ అనేది లోపలికి పెట్టేసి పైన 2 ఫింగర్స్ ఇలా క్లోజ్ చేసి పెడితే దీన్ని ఆది ముద్ర అని అంటాము. ఈ 2 ఎల్బోస్ అనేవి దగ్గరికి పెట్టేసి ఇక్కడ జస్ట్ ఓపెనింగ్స్ చేస్తాం. 1 2 3 4 5 6 ఇలా మనం ఫస్ట్ కొంచెం స్ట్రెచెస్తో ఆర్మ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. తర్వాత మెల్లిగా మ్యాట్ పిలేట్స్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం. హ్యాండ్స్ అనేవి ఇంటర్లాక్ చేసేస్తాం. బ్యాక్ సైడ్ వెనక సైడ్ నుంచి చూపిస్తాను. ఇలా హ్యాండ్స్ అనేవి ఇంటర్లాక్ చేసేస్తాం. అక్కడ నుంచి మనం ఫార్వర్డ్ బెండ్ చేస్తాం. ఇలా మనం ముందుకు బెండ్ అయ్యే కొద్దీ మన చెయ్యి వెనకల కూడా పైకి రావాలి. స్ట్రెచ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ట్రై టు డ్రాప్ ద ఫోర్హెడ్ ఆన్ ద మ్యాట్. ఇది 2 1 2 3 4 5 6 7 అలా మనం ఒక 10 కౌంట్స్ వరకు స్ట్రెచ్ ఇచ్చుకోవచ్చు మంచిగా మన ఆర్మ్స్కి. క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ చేస్తాము. టేబుల్ పొజిషన్కి వస్తాము. మేక్ ష్యూర్ దెర్ ఈస్ ఎ ఫోర్ ఆర్మ్ డిస్టెన్స్. అక్కడ నుంచి క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ చేస్తాం. మర్జరి బిత్తిలాగా. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. 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 అక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి అనేది ముందుకు ఫార్వర్డ్ స్ట్రెచ్ చేస్తాం. రైట్ లెగ్ అనేది వెనక్కి స్ట్రెచ్ చేస్తాం. ఇక్కడ స్టార్ట్ పల్సింగ్ అనమాట. పైకి కిందకి ఇలా పల్స్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఇటువైపు 10 కౌంట్స్, ఇటువైపు 10 కౌంట్స్. ఏదైనా సరే ఫస్ట్ రైట్ సైడ్తో స్టార్ట్ చేయాలి, తర్వాత లెఫ్ట్ సైడ్తో ఫినిష్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ అనేది ఎల్బో అక్కడ నుంచి మనం నీ అనేది వెనక్కి ఇలా కాలు అనేది వెనక్కి పెట్టేసి ఇక్కడ నీ టు ఎల్బో టచ్ చేస్తాం. 1 2 3 4 5 6 ఇలా ఇటువైపు 10 కౌంట్స్, లెఫ్ట్ సైడ్ కూడా 10 కౌంట్స్. 10 కౌంట్స్ ఆన్ ఈచ్ సైడ్ చేసేస్తాం. ఓకేనా? అక్కడ నుంచి slowly raise, tuck your toes and go back to floating table. Hold there. Floating table లో హోల్డ్ చేస్తాం మనం కాసేపు. 1 2 3 4 5 6 7 8 9 10.
టేబుల్ పొజిషన్ కి, మ్యాట్ కి, ఫ్లోటింగ్ టేబుల్ టాప్ కి అండ్ ఫ్లోటింగ్ టేబుల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, నీస్ అనేవి మనం ఒక 10 degrees పైకి ఎత్తుతాం ఆర్మ్ స్ట్రెంత్ ఉపయోగించి. ఓకేనా, ఇది ఫ్లోటింగ్ టేబుల్. అక్కడ నుంచి మనం కావాలంటే చైల్డ్ పోజ్ లోకి వెళ్తే మళ్ళీ గోయింగ్ టు టేబుల్, చైల్డ్. ఇక్కడ మనం డ్రాపింగ్ అవర్ forehead on the mat and again going forward. Push your torso forward and rest in child pose. 1, 2, 3, 4, 5. ఇలా మనం ఒక 20 కౌంట్స్ కూడా 20 times రిపిటేషన్స్ తీసుకోవచ్చు. ఇది జనరల్ గా సింపుల్ ఎక్సర్సైజ్, సింపుల్ స్ట్రెచెస్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మ్యాట్ పిల్లర్స్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. బిగినర్ గా చేసే వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ అనేది హెల్ప్ అవుతాయి. అంటే కంప్లీట్ గా పోస్ట్ పార్టమ్ ఉంటారు, వాళ్ళకి ఇంటెన్స్ వర్కౌట్స్, మనం పొట్ట మీద ఎఫెక్ట్ పడే ఎక్సర్సైజ్ ఇనిషియేట్ చేయలేము. అలాంటప్పుడు ఈ సింపుల్ వర్కౌట్స్ తో మనం స్లోగా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ మన కౌంట్స్, మన కంప్లీట్ కోర్ ఎక్సర్సైజెస్ కి కూడా వెళ్ళొచ్చు. సో స్టార్ట్ విత్ ద టేబుల్ పొజిషన్ ఎక్సర్సైజెస్ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యువర్ కౌంట్స్. ఓకే, మన స్ట్రెచెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కంప్లీట్ మ్యాట్ పిల్లెట్స్ మెయిన్ ఎక్సర్సైజెస్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి 100, ద 100. ఓకేనా, మనం లైంగ్ ఇన్ శవాసన, లైంగ్ ఆన్ యువర్ బ్యాక్. మనం వెనక సైడ్ కి ఇలా పడుకుంటాము. అక్కడ నుంచి ఇలా 45 degrees యాంగిల్ లో పెట్టుకోవచ్చు. లేదు కొంచెం ఇంటెన్స్ కూడా చేయగలం అన్న వాళ్ళు ఇలా 10 degrees లో కూడా పెట్టచ్చు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఇలా 45 degrees పెట్టడం బెటర్. టేబుల్ పొజిషన్ అంటే ఇలా పెట్టేస్తాం. తర్వాత మనం రైజ్ యువర్ హెడ్ టిల్ ద షోల్డర్ బ్లేడ్స్ అన్నమాట. అంటే మన షోల్డర్ బ్లేడ్స్ వరకు మన హెడ్ ని ఇలా కర్ల్ చేసేస్తాం. ఓకేనా, అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది టేకింగ్ టువర్డ్స్ ద సైడ్ వర్డ్స్ కి ఇలా పెట్టేస్తాం. అక్కడ నుంచి స్టార్ట్ ఫ్లాపింగ్. ఇది ద 100 అని ఎందుకు వచ్చింది అంటే 100 times ఇలా ఫ్లాప్ చేయడం అన్నమాట. కంప్లీట్ గా మనం ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, మన కోర్ మజిల్స్ ఇక్కడ టైటన్ చేసేసి, మనం ఈ మజిల్స్ ని టైటన్ చేసేసి ఎక్సర్సైజ్ చేస్తాం. నెక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావాలంటే దే కెన్ డ్రాప్ ద హెడ్. లేదు నెక్ ఇష్యూస్ లేదు, మేము కంప్లీట్ గా ఆల్ రైట్ మేము చేయగలము అన్న వాళ్ళు కర్ల్ అప్ యువర్ హెడ్. ఇలా కర్ల్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం కంప్లీట్ ఇక్కడ కోర్ మజిల్స్ ని టైటన్ చేసి చేస్తాము. ఇలా స్టార్ట్ ఫ్లాపింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇలా ఫస్ట్ మనం ఒక 20 కౌంట్స్ తో స్టార్ట్ చేసి స్లోగా 30, 40, 50, లాస్ట్ కి 100. కొంచెం గ్యాప్ ఇస్తూ కాసేపు మళ్ళీ ఒక 20 కౌంట్స్, 30 కౌంట్స్, 50 కౌంట్స్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా. ఓకే, నా సెకండ్ ఎక్సర్సైజ్ రోల్ అప్. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇందాకలాగే లైంగ్ ఆన్ యర్ బ్యాక్. అక్కడ నుంచి కాళ్ళు ఇలా పెట్టేస్తాం నియర్ టు యువర్ హెడ్. అక్కడ నుంచి హ్యాండ్స్ అనేవి టేకింగ్ అబౌవ్ ద హెడ్, పై వరకు ఇలా తీసుకుంటాం. అక్కడ నుంచి ట్రై టు స్ట్రెచ్ ఫార్వర్డ్. 1, మళ్ళీ వెనక్కి సేమ్ పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్ కి వెళ్తాం. మళ్ళీ అగైన్ స్ట్రెచ్ ఫార్వర్డ్. 2, 3, 4, 5, 6. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన హెడ్ తో పాటు మన హ్యాండ్స్ కూడా సేమ్ టైం కి ముందుకెళ్తాయి. సేమ్ హెడ్ తో పాటు హ్యాండ్స్ కూడా రెస్టింగ్ అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ కి వెళ్తాయి. ఓకేనా. 7, 8, 9. ఇలా ఒక 20 కౌంట్స్ తో స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత గ్రాడ్యువల్ గా మనం ఒక 30, 40 కౌంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్ లిఫ్ట్ అప్స్. పైకి కిందికి సింగిల్ లెగ్స్ తో మనం చేస్తాం అన్నమాట. థర్డ్ ఎక్సర్సైజ్ ఇది ఎలా అనేది చూపిస్తాను. నెక్స్ట్
కమింగ్ సెషన్స్ లో మనం ఇంటెన్స్ వాళ్ళకు కూడా డిఫరెంట్ వర్కౌట్స్ చేస్తాం. ఇనిషియల్ బిగినింగ్ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కి మనం ఈ లెవెల్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ డే అప్పుడు ఇంటెన్స్ చేయకూడదు. స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ మన స్పీడప్ ని క్యాచ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇనిషియల్ వాళ్ళకి ఇది చెప్తాను. నెక్స్ట్ కమింగ్ అప్ సెషన్స్ లో మళ్ళీ స్పీడ్ అనేది ఇంటెన్స్ లెవెల్ అనేది పెంచుతాను. ఓకేనా? ఎస్. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్ లిఫ్ట్ అప్. వెనక్కి పడుకుంటాము. పామ్స్ అనేది ఫేసింగ్ ఆన్ ద మ్యాట్. అక్కడ నుంచి మన హిప్ వెనకాల, మన గ్లూట్స్ వెనకాల మన కంప్లీట్ పామ్స్ అనేది ప్లేస్ చేస్తాం. ఇంటెన్స్ వాళ్ళు పక్కకు పెట్టుకోవచ్చు. లేదు కొంచెం మనకి ఈ వీక్నెస్ అనేది ఉంటది, కొందరికి అంత మంచిగా ఫిట్ గా ఉండకపోవచ్చు, పోస్ట్ పార్టమ్ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇనిషియల్ బిగినర్స్ వాళ్ళు ప్లేస్ ద పామ్స్ అండర్ యువర్ హిప్. అక్కడ నుంచి సింగిల్ లెగ్ అప్స్ అండ్ డౌన్స్. 1 2 3 4. ఇక్కడ మీరు గమనిస్తే లెగ్ అనేది ఇలా కింద కంప్లీట్ గా రెస్ట్ అవ్వట్లేదు. 10 degrees వరకు వెళ్తుంది, మళ్ళీ పైకి 90 degrees వరకు స్ట్రైటన్ గా వస్తుంది. చూడండి, లెగ్ అనేది స్ట్రైట్, ఇక్కడ ఎక్కడ ఇలా నీ అనేది బెంట్ అవ్వట్లేదు. నీ అనేది స్ట్రైటన్ గా పెట్టి 90 degrees టు 10 degrees. 1 2 3. ఇంకొకటి మ్యాథ్ పిల్లర్స్ లో చేయాల్సిన ఫస్ట్ రూల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ మనం పైకి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా లెగ్ అనేది ఫేసింగ్ టువర్డ్స్ ఉండాలి, ఇలా మన వైపుకి చూస్తూ ఉండాలి పైకి వచ్చేటప్పుడు. కిందికి వెళ్ళేటప్పుడు ఫేసింగ్ డౌన్, ఇలా ఫ్లెక్సింగ్ తో కిందికి వెళ్ళాలి. అది 1 2 3 4. ఇలా మనము ఇటువైపు 10 కౌంట్స్, ఇటువైపు 10 కౌంట్స్ తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా మనము ఒక 20-30 కౌంట్స్ కూడా లిఫ్ట్ అప్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. నౌ కమింగ్ టు ఫోర్త్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్ సర్కిల్స్. ఓకేనా? ఎస్. మళ్ళీ సేమ్ ఇందాకలాగే వెనక్కి పడుకుంటాము, లైంగ్ ఆన్ యువర్ బ్యాక్. అక్కడ నుంచి ఒకటి ఇలా టేబుల్ పొజిషన్ లో, టేబుల్ టాప్ పొజిషన్ లో అన్న పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా కింద అయినా పెట్టేసేయచ్చు. ఓకేనా? కొంచెం బిగినర్స్ అన్న వాళ్ళు ఇలా పైకి టేబుల్ టాప్ పొజిషన్ లో పెడితే మీకు అంత ఇంటెన్స్ ఉండదు. మళ్ళీ సేమ్ పామ్స్ అండర్ యువర్ బటక్స్, అండర్ యువర్ హిప్ ఇలా ప్లేస్ చేస్తే అక్కడ నుంచి సర్కిల్స్ చేస్తాం. 1 2 3 4 5. ఇలా ఇటువైపు ఒక 10 కౌంట్స్, మళ్ళీ రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇంకో 10 కౌంట్స్ కూడా ఇలా చేయొచ్చు. ఇలా. ఓకేనా? టోటలీ ఇటువైపు ఒక 10 కౌంట్స్, ఇటువైపు ఒక 10 కౌంట్స్. ఇనిషియల్ స్టేజ్ లో గ్రాడ్యువల్ గా మీరు కౌంట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రిపిటేషన్స్. ఓకేనా? నౌ బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ అండ్ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ కాట్ స్క్రీవ్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ అన్ని కూడా మనం నిలబడి ఏం చేయం. మ్యాట్ పిల్లర్స్ అంటే కంప్లీట్ మనం మ్యాట్ మీదే చేసేస్తాం మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్. ఇంకా ఈ బార్డర్ దాటి వెళ్ళేది ఏంటూ ఏది ఉండదు. ఈ మ్యాట్ పిల్లర్స్ ఎక్సర్సైజ్ వీటిని కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇది చాలా కొంచెం ఇంటెన్స్ వర్కౌట్స్ అనే చెప్పాలి. ఈ మ్యాట్ పిల్లర్స్ అనేది చాలా బాగుంటది, తొందరగా మనకి రిజల్ట్ కనపడుతుంది. కంపారిటివ్లీ రిమైనింగ్ ఎక్సర్సైజెస్ కంటే ఇది మన మజిల్స్ ని మంచిగా స్ట్రాంగ్ చేస్తుంది. అంటే మనం చేసేది కరెక్ట్ వేలో చేయాలి. ఇంకో రకంగా కొంచెం ఇప్పుడు డ్రాపింగ్, ఫ్లెక్సింగ్, లేకపోతే ప్రతిదీ కూడా అబ్జర్వ్ గా మైండ్ఫుల్ గా చేస్తే మనకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్ గా వింటూ మనం చేయాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కార్క్ స్క్రీవ్, లైంగ్ ఆన్ యువర్ బ్యాక్. మళ్ళీ పామ్స్ అండర్ యువర్ గ్లూట్స్. అక్కడ నుంచి చూడండి, నా కాళ్ళు కంప్లీట్ రెస్ట్ పొజిషన్ లో లేవు, ఇలా 10 degrees లో ఉన్నాయి, మళ్ళీ టేకింగ్ టువర్డ్స్ 90 degrees. 1
2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఓకేనా. ఇలా మనము 20 కౌంట్స్, ఫస్ట్ 10 కౌంట్స్ తో స్టార్ట్ చేసి మళ్ళీ 20 కౌంట్స్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్. ఇది ఇవాల్టి బెల్లీ ఫ్యాట్ రిడక్షన్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, మ్యాథ్స్ రిలేట్స్ ఎక్సర్సైజ్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతి వీక్ ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకేనా. ఈ క్లాస్ సరిపోవట్లేదు, ఇంకా నేను మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటాను, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ తో గ్రూప్ క్లాసెస్ లో మోటివేటెడ్ గా మనం చేయాలి అనుకుంటే ఏదైనా మన క్లాస్ రూమ్ లో కూర్చుంటేనే మనకి ఆ ఎక్సర్సైజెస్ అనేవి కూడా మనం ఒకరిని చూసి ఒకరు మోటివేటెడ్ గా ఫీల్ అయిపోయి ఎక్సర్సైజ్ చేస్తాం. ఎప్పుడు మనం యూట్యూబ్ లో చూసి చేసుకున్నాము అనుకునేసరికి లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అంత కాన్సన్ట్రేటెడ్ గా మనము కంప్లీట్ గా 1 hour కూర్చొని చేయలేము. అదే మీరు ఫీజ్ పే చేశారనుకోండి, దానికి తగ్గట్లుగా మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్, డిస్ట్రాక్షన్ లేకుండా మీకంటూ ఒక టైం పెట్టుకొని మీరు చేయగలుగుతారు. ఒకరిని చూసి ఒకరు మోటివేటెడ్ గా ఫీల్ అయిపోయి ఇప్పుడు మీరు ఒక 5 కౌంట్స్ చేయగలరు వీడియో పెట్టుకొని. అదే నేను ఒక ఇన్స్ట్రక్టర్ ముందర కూర్చుంది అందరూ చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఒక 10 to 20 కౌంట్స్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకుంటారు. అలా ఒకరిని చూసి ఒకరు మోటివేటెడ్ అయిపోయి డే బై డే మీరు మీ కోర్ అనేది స్ట్రెంథన్ అవుతుంది, మీ మజిల్స్ అనేవి టైటన్ అవుతుంది అండ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఇంకా రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతాం. ఓకేనా. ఐ హోప్ యూ ఆల్ లవ్ ద సెషన్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.